సన్నిధికి వెళ్ళి ఆయన ముఖ దర్శనాన్ని నేను చూడాలి అనేది ఎవరికి కలుగుతుంది అని పరిశుద్ధ గ్రంథములో కొన్ని మాటలు మనం జ్ఞానించుకుందాం. కీర్తనల గ్రంథము, అందరూ ఈ వాక్య భాగాన్ని గమనించండి. కీర్తనల గ్రంథము 115వ కీర్తన 115వ కీర్తన 10వ వాక్యం. అహరోను వంశస్థులారా, ఈ వాక్య భాగములో మనం గమనించేది చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏమని సంబోధిస్తున్నారు? దేవి వాక్యము ఏమని చెప్తుంది అంటే, అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, ఆయన వారికి సహాయము, వారికి కేడెము, వారికి కేడము. యెహోవాయందు భయభక్తులు గలవారులారా, ఇక్కడ యెహోవాయందు భయభక్తులు గలవారులారా, యెహోవాయందు నమ్మిక ఉంచుడి, యెహోవాయందు నమ్మిక ఉంచుడి. ఆయన వారికి సహాయము, వారికి కేడెము. ఆయన వారికి సహాయము చేస్తారు, వారికి కేడముగా ఉంటారు. యెహోవా మమ్మను మరచిపోలేదు, యేసయ్య యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును, ఆయన మమ్మలను ఆశీర్వదించెను, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలుని ఆశీర్వదించెను, అహరోను వంశస్థులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించెను. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించెను. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములు సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. చాలు నా ఇంక చూడండి. ఇంకా ఇక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటే, అహరోను వంశస్థులను నేను ఆశీర్వదిస్తాను. ఎవరినండి? అహరోను వంశస్థులు ఎవరు? ఈ అహరోను వంశస్థులు ఎవరు అంటే, అక్కడ మనం లేఖనాల్లో గమనించేది ఏంటంటే, అహరోను వంశస్థులు ఎవరయ్యా అంటే పిలువబడిన వారు. ఎవరు వీళ్ళు? పిలువబడిన వారు. అక్కడ అహరోను వంశస్థులను నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఈ అహరోను వంశస్థులు ఎవరయ్యా అంటే పిలువబడిన వారు. ఈరోజు దేవుని సన్నిధికి పిలువబడిన వారు ఉన్నారు, పిలువబడకుండా వచ్చిన వారు ఉన్నారు. పిలువబడిన వారికి దేవుని భయం ఉంటుంది. పిలువబడకుండా ఏదో వెళదాములే వస్తాములే, ఏదో ఈరోజు ఆదివారం ప్రార్థన ఉంది, వెళ్ళి కొంచెంసేపు అక్కడ కూర్చొని వచ్చేస్తాము అనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. లేరు అనుకుంటున్నారా? ఇందాక ఒక ఆమె వచ్చింది, గబగబా వచ్చింది. నేను అనుకున్నాను, ప్రభువా నీకు స్తోత్రం, తీసుకొచ్చావు అనుకున్నాను. అక్కడ కొంచెంసేపు కూర్చుంది, కొంచెంసేపు కూర్చొని మళ్ళీ గబక్కన లేచి గబగబ కానుక పెట్టి కాడికి వచ్చి కానుకేసి వెళ్ళిపోయింది. అంటే మీకు చెప్పేది ఏంటంటే, పిలువబడిన వారు ఉన్నారు, పిలవకుండా వచ్చి మొక్కులు తీర్చుకున్న వారు కూడా ఉన్నారు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, నేను అహరోను వంశస్థులను నేను పిలిచాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరిని పిలిచాడు ఆయన? అహరోను వంశస్థులను నేను పిలిచాను. అక్కడ అంటున్నాడు, యెహోవాయందు భయభక్తి గలవారులారా, యెహోవాయందు మీరు నమ్మిక ఉంచండి, నేను వారిని ఎప్పుడు కూడా మర్చిపోయేవాడును కాను. ఎవరిని మర్చిపోడైనా? ఏమండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో, పిలువబడిన వారు ఎవరైతే ఉంటారో, వారిని మర్చిపోవడానికి అన్యాయస్తుడైన దేవుడు కాడు. తలుపు తీరా, ఆయన మర్చిపోవడానికి
అన్యాయస్తుడైన దేవుడు కాడు. ఎందుకని? ఇప్పుడు ఒక మాట చెప్తాను వినండి. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఫంక్షన్ పిలిచారండి, అర్థమవుతుందండి? ఎవరైనా మిమ్మల్ని ఒక ఫంక్షన్కి పిలిచిన తర్వాత మీరు వెళ్తారు. వెళ్ళి పిలిచిన వాళ్ళకి మీరు కనబడరా? మాట్లాడాలి మీరు. ఎందుకని కనబడతారు? ఇదిగా నువ్వు నన్ను పిలిచావు కదా, నేను వచ్చాను. ఏమండి, నువ్వు నన్ను పిలిచావు కదా, నేను వచ్చాను అని మీరు ఆ పిలిచిన వ్యక్తికి ఏం చేస్తారు? కనబడతారు. పిలవలేని కొంతమంది వస్తూ ఉంటారు. పిలవలేని వాళ్ళు ఏం చేస్తారు? మాట్లాడరేంటి? పిలవలేని వాళ్ళు వస్తారు, వాళ్ళు కనబడతారా? ఎందుకని కనబడరు? ఒరే నన్ను పిలవలేదు, నేను ఫంక్షన్కి వచ్చేసాను, అంత తిని వెళ్ళిపోతాను కాబట్టి వాడిని ఇప్పుడు నేను పలకరించడం అనవసరం అని వాడు ఏదో పిలవని పేరంటానికి వచ్చినట్లుగా వచ్చి వాడు పనాడు చూసుకొని పోతాడు. అంటే ఈరోజు నీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు, నువ్వు పిలవబడిన వాడివా, పిలవబడకుండా ఉండేవాడివా, పిలవబడిన దానివా, పిలవబడకుండా ఉండేదానివా? ఏ రీతిలో నువ్వు ఉన్నావు? ఏ రీతిలో మనం ఉన్నాం? ఒకసారి మనం ఏం చేసుకోవాలంటే దేవుని వాక్యాన్ని గమనించుకొని దేవుని వాక్యానికి లోబడెత్తి అది మనం ఒకసారి గమనించుకున్నట్లయితే మనం పిలవబడిన వారమా పిలవబడకుండా ఉన్నామారుమా అని దేవుని వాక్యం తేటగా చెప్తుంది. అక్కడ ఏమన్నాడో తెలిసిన, నేను హారోను వంశ అంటే పిలవబడిన వారిని నేను ఏం చేస్తాను? ఆశీర్వదించుతాను. ఓన్లీ ఫంక్షన్కి పిలిచినప్పుడే, అది లోకరీతిగా చెప్తున్నాను నేను, ఫంక్షన్కి పిలిచినప్పుడే ఆ పిలిచిన వాడికి కనబడతావు. వాడు నువ్వు కనబడినంటే ఒరే నా పిలుపుకు లోబడి బలే వచ్చావని సెకండ్ ఇస్తాడు. సెకండ్ ఇచ్చి నిన్ను ఎక్కడ కూర్చోబెడతాడు? తీసుకెళ్ళి బంతులో కూర్చోబెడతాడు. మావాడు వచ్చాడు, శుభ్రంగా వాడికి భోజనాలు వడ్డించండి అని చెప్తారు. ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి పిలుపు అందుకొని ఆయన సన్నిధికి వస్తే, ఆయన సన్నిధిలో ప్రభు చెప్తున్న మాటలు, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని హారోను వంశస్థులను నేను ఆశీర్వదిస్తాను. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆశీర్వాదాలు కోల్పోతున్నాం, మేము ఆశీర్వదించబడతలేదు, ఏంటి మా పరిస్థితి ఇలాగ అయిపోతుంది అని మనం అనుకుంటున్నాం. అయితే ఒక్కసారి నువ్వు పిలవబడిన వాడివా పిలిచిబడిన వాడివా ఒక్కసారి మనం ఏం చేసుకోవాలి? పరిశోధించుకోవాలి. అందుకనే ఈరోజు నువ్వైనా నేనైనా దేవుడు పిలిస్తే ఆ పిలుపుకి ఏం చేస్తామంటే భయభక్తులు కలుగుతాయి. ఏం కలుగుతాయండి? ఒక్కరోజు ఆదివారం ఆరాధనకు మానేద్దామంటే భయం కలుగుతుంది. యెహోవా యందు భయభక్తులు కలువారులారా అన్నాడు. అక్కడ ఏమన్నాడండి? మరి భయం ఉండాలి మనకి. దేవుని సన్నిధిలో అగ్గొగ్గలాడుతూ రావాలి. బైబిల్ చెప్తుంది, ఒక ఆదివారం దేవుని మందిరానికి రావడం మానేస్తే వారిని ఊరి ఎలపలకు తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టి చంపేశారు. ఎవరు చంపమన్నారు? ఎవరు చంపమన్నారు? దేవుడే. ఎక్కడుందా వాక్యం? ఏమండి, అది ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రములో ఒక సంఘములో ఒక సావాసములో ఉన్న మన జీవితాలు ఒక ఆదివారం దేవుని మందిరానికి రాలేదని ఎప్పుడైతే దైవజనుడు మోషేతో విశ్వాసులు చెప్పారో, ఆ ఆదివారం మందిరానికి ఎవరైతే రాలేదో వాళ్ళని తీసుకొని దేవుని మందిరానికి తీసుకురండి అని బలవంతంగా దేవుని మందిరానికి తీసుకొచ్చి ఆ దేవుని మందిరం ఎదుట నిలబెడితే దేవుడు మోషేతో చెప్తూ ఉన్నాడు, ఇదిగో వారు దేవుని మందిరానికి భయపడలేదు. ఏమవలేదు? దేవుని మందిరానికి నువ్వు భయపడకపోతే దేవుడంటే భయం నీకు లేనే లేదు.
దేవుడు అంటే భయం లేదు. అందుకనే దేవుడు ఏం చెప్పాడు, ఇటువంటి వాళ్ళు మళ్ళీ సంఘములో ఉండకూడదు అని ఏం చేస్తాడో తెలుసా? వాళ్ళని ఊరి ఎలపలకు తీసుకెళ్ళు. ఎక్కడ తీసుకెళ్ళాలి? ఊరి ఎలపలకు తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపేసేయండి అన్నాడు. అంతే. ఈ మాట దేవుడే మోషేకి చెప్తే మోషే ప్రజలకు ఆ మాట చెప్పగానే ఆ ప్రజలందరూ వాడిని ఊరి ఎలపలకు తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపేశారు. ఎందుకు ఈ మాటలు మీకు నేను చెప్తున్నానంటే, ప్రియా దేవుని బిడ్డ, మన విశ్వాసులు, దేవుని యందు భయభక్తులు కలిగిన విశ్వాసులు, ఆ విశ్వాస జీవితం ఎలా ఉండాలంటే, నువ్వు పిలువబడిన వాడిగా, పిలుపు అందుకొని వాడిగా నువ్వు ఉండాలి. నేను పిలువబడ్డాను. ప్రైజ్ ది లార్డ్. నేను పిలువబడ్డాను. ఎక్కడికి పిలువబడ్డాను? దేవుని సన్నిధికి పిలువబడ్డాను. దేవుని పరిచర్యకి పిలువబడ్డాను. నేను పిలువబడిన వాడును గనుక నేను దేవుని సన్నిధిలో నిత్యము దేవుని సన్నిధిలో భయభక్తులతో ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చెప్తాను, వినండి. మీకు తరచుగా అప్పుడప్పుడు చెప్తా ఉంటాను. దేవుడు నన్ను పిలిచాడు, నా మందిరానికి రా, నేను బాగు చేస్తానని. అప్పుడు ప్రభు ఎవరో నాకు తెలియదు. నేను బాగా ఎక్కువగా డ్రింక్ చేసేవాడిని, పూజలు చేస్తూ ఉండేవాడిని, ప్రభుని ఆశ్రయించుకున్నవాడిని. చాలా దుర్మార్గంగా ఒకసారి నా భార్యని దేవుని మందిరంలోంచి కొట్టుకుంటూ తీసుకొచ్చేవాడిని. ఆ ప్రేమాలయం చర్చిలో. ఈరోజు దేవుడు నన్ను ఎప్పుడైతే పిలిచాడో, ఆ పిలుపుకు నేను లోబడ్డానో, ఆ లోబడి దేవుని పరిచర్య చేస్తూ ఉండగానే దేవుని సన్నిధిలో ఒక్క ఆదివారం చెప్తాను, వినండి, జాగ్రత్తగా వినండి. ఒక్క ఆదివారం మా మాయగారు చనిపోయాడు. నాకు దేవుని మందిరంలో నా పరిచర్య ఏంటంటే, 4 లేచి ప్రార్థన చేసేసుకొని, స్తోత్ర ప్రార్థన. 5 ఎక్కడ వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? మాట్లాడండి. ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మందిరానికి వెళ్ళాలి. 5 గంటలకు వెళ్ళి ఏం చేస్తాను నేను? కొబ్బరికామలు పోజేసి పొయ్యిలు వెలిగించి కవర్లో, అప్పుడు భీము కానుకు తెచ్చిన కవర్లు తగలబెట్టి, కొబ్బరాకులు తగలబెట్టి 3 పొయ్యిలు పెట్టేవాడిని. అప్పుడు తక్కువ అనుకుంటే 80 కేజీలు బియ్యం వండేవాడిని. సాంబారు అండ్ ఓన్లీ రైస్ వండేసాం. అంత అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్ళి స్నానాలు చేసి రావాలి. కవర్ వచ్చేసింది. ఏమని? మీ మాయగారు నిద్రించారు, చనిపోయాడు. అప్పుడు ఏం చేయాలి? నేను ఏం చేయాలండి? మీరైతే ఏం చేస్తారు చెప్పండి? నేనేం చేయాలని తర్వాత చెప్తానండి. మీరైతే ఏం చేస్తారు? ఏమన్నా వేద్దం లేదు, గీద్దం లేదు. తర్వాతలే మా మాయ చనిపోయాడు అయ్యి బాబా అనేమో ఈయన అంటాడు. ఆవిడేమో మా నాన్న చచ్చిపోయాడా అయ్యా అని ఇక్కడి నుంచో కేకలేస్తుంది. అయితే మా భార్య ఏం మాట్లాడలేదు, మా నాన్న చనిపోయాడా అండి. మా నాన్న చనిపోయాడు అంటే ఏంటి? ముందు చర్చికి వెళ్ళిపోదాం పదా అన్న. చర్చికి వచ్చేసాం పిల్లలతో. అక్కడే బట్టలు చదువుకున్నాం. ఎక్కడా? ఇంటికాడ బట్టలు చదువుకొని చర్చికి వచ్చి పాస్టర్ గారితో చెప్పి, పాస్టర్ గారు ఏమైనా శాంతి ఇస్తాడేమో అనుకున్నాను. శాంతి ఏమలేదు. ప్రార్థన అయిన తర్వాత వెళ్ళా అన్నాడు. సామ్యాల పాస్టర్ గారు ఆ ప్రార్థన అయిన దాకా ఉండి ఆయనతో ప్రార్థన చేయించుకొని, అయ్యా మరి మేము వెళ్ళమంటారయ్యా? వెళ్ళి అక్కడ అన్యజనుల సాంప్రదాయాల్లో నువ్వు పాలు పంపులు పొందుకోవద్దు. వాళ్ళు ఎలా చేస్తున్నారో చూసి దాని ప్రకారంగా నువ్వు ముందుకు వెళ్ళు
అంటే అక్కడి నుంచి గబగబా బళ్ళు స్టార్ట్ చేసి మేము వెళ్ళేటప్పటికి వాళ్ళు రెడీగా ఉన్నారు తీసుకెళ్ళిపోవడానికి. ఎందుకు ఈ మాట మీకు ఈ సమయంలో చెప్తున్నానంటే, పిలువబడిన వాడు ఎలా ఉంటాడు అనేది. ఎలా ఉంటాడండి? పిలువబడిన వాడు ఎలాగుంటాడు, ఏ విధంగా దేవునితో ఉంటాడు, ఏ విధంగా త్యాగం కలిగి ఉంటాడు, ఏ విధంగా తన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటాడు, అన్నీ చూస్తున్నాడు యేసయ్య. చూడంటారా? గమనించరంటాడా? ఏమండి, నువ్వు చేసే పరిచర్య, నేను చేసే పరిచర్య, నీ విధానాలు, నీ పిలుపు, నీ త్యాగం ఎలాగుందో చూస్తాడు. మనం చేసేది యేసయ్య భక్తి, లోకరీతిగా కాదు. ఏ భక్తి అండి? యేసయ్య భక్తి, లోకరీతిగా కాదు. ఆదివారం చిన్న ఫంక్షన్ జరిగింది, ఆదివారం మేము అక్కడికి వెళ్ళాలి, ఆదివారం ఇక్కడికి వెళ్ళాలి అంటే నువ్వు పిలువబడిన వాడివా, పిలవకుండా దేవుని సన్నిధికి వచ్చిన వాడివా? ఒకసారి ఆలోచించు. దేవుడిని పిలిస్తే నీకేం కలిగి ఉంటావు? నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావు. చతురులాడవు దేవునితో, అంటే మనుషులతో చతురులాడినట్టు దేవునితో చతురులాడవు. అందుకనే అక్కడ పిల్లలనేమి ఏమన్నాడండి ప్రభు? పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. తన యందు భయభక్తులు కల వారిని యేసయ్య ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో యేసయ్య మిమ్మలను మీ పిల్లలను వృద్ధి చేసును. భూమి ఆకాశములు సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎవరి వల్ల ఆశీర్వాదం? ఏ ఆశీర్వాదం కావాలి మనకి ఇప్పుడు? అవునే, ఏ ఆశీర్వాదం కావాలి? భూ సంబంధమైన ఆశీర్వాదాలు మనకు కావాలా? పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మనకు కావాలా? మనం పిలువబడి ఉన్నామా? పిలవలేని వారుగా ఉన్నామా? పిలవలేని వాడుగా నువ్వు ఉంటే భూలోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు ఏం చేస్తావు? అమ్మా మాట్లాడండి. అది ఎవరికి అంటే, పిలువబడకుండా ఉంటారే వారు భూలోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు పరిగెడుతూ ఉంటారు. నువ్వు పిలబడిన వాడివైతే, నువ్వు పిలిచిన వాడివైతే, దేవుని మాటకి లోబడేవాడివైతే, దేవుని మాటకి లోబడేదానివైతే నీ ప్రాణ త్యాగం చేసి ఆ చివరి శ్వాస వరకు ఏం చేస్తావంటే దేవుని యందు భయభక్తులు కలిగి మన జీవితాన్ని ముందుకి కొనసాగించుకుంటా. అందుకనే ప్రియా దేవుని బిడ్డలారా, హారోను వంశస్థులు అన్నారు. ఏ వంశస్థులు? అక్కడ మొదటి మాట ఏమన్నాడు చూడండి. హారోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి. ఏమన్నాడండి? హారోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి. అంటే నీ వంశము పిలువబడిన వంశం. ఏ వంశం మీది? మాట్లాడండి. పిలువబడిన వంశం మీది. అనవసరంగా మీరు 2 పడవల మీద కాలేస్తున్నారు. 2 పడవల మీద కాలు. 2 పడవల మీద కాలేస్తే ఏమవుతుంది? ఏమవుతుందండి? అటు ఉండలేం, ఇటు ఉండలేం. ఒకసారి 2 పడవలంటే జ్ఞాపకం వచ్చింది నాకు. మా అమ్మ కొల్లేరు తీసుకెళ్ళింది పెద్దింట్లమ్మ గుడికి. ఆ పెద్దింట్లమ్మ గుడికి మా అమ్మ కొల్లేరు తీసుకెళ్ళింది. మా అమ్మ ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఇంచుమించులో ఒక 5-6 కోళ్ళు తీసుకొని కావిడి కట్టుకొని పెద్ద పమ్మిదిని నెత్తి మీద పెట్టుకొని
మా ఇరుగు పొరుగు వారిని, మా చుట్టాలని, మా అన్నయ్య వాళ్ళ పిల్లల్ని, వీళ్ళ పిల్లల్ని మొత్తం పోగు చేసుకుని వెళ్ళేది. మా అమ్మ కదా సరదా, మా అమ్మగా కాదులే, మా బాబుకి వాళ్ళ తాతల కాడి నుంచి ఆ రక్తాన్ని చిందించడం అంటే బాగా సరదా. అవసరమైతే మా అమ్మ రక్తం కూడా తాగేసింది. ఎలా తాగేసింది అనుకుంటున్నావు? ఆ కొల్లేరు, ఆ పెద్దింట్లమ్మ గుడి చుట్టూరు డ్యాన్స్ చేసి ఇంక పూనకం వచ్చేసిందని ఇంకేం చేసేదంటే ఆ పీకి లాగేసేదంటే ఒక్క దెబ్బతో కట్ అయిపోయింది. పీక లాగేసింది. ఆ నెక్తురు నోటంతా అయిపోయేది. మాకు భయం వేసేది. చిన్నపిల్లలు మేము. పెద్ద నోరు గాగలించి అలా పెద్ద నాలుగు బయటకెట్టి గుడి చుట్టూరు తిరిగి అప్పుడు ఆ పని చేసేది. అదంతా అయిపోయిన తర్వాత అదంతా చేసి వండి మాకు ఎట్టేది. మేము ఒకసారి పడవెక్కాం. ఆకివీళ్ళలో పడవెక్కి కొల్లేరు వెళ్ళి అక్కడ దిగుతున్నప్పుడు నేను తప్పు పని చేశాను. ఈడంత ఉంటానేమో, ఏమండే ఆ పడవ మీద ఒక కాలెట్టాను. ఇక్కడ పడవ ఉంది, అక్కడ కాలేసాను. గబికిని దిగుదామని ఆ పడవ మీద దిగి ఆ గట్టికెక్కేద్దామని. ఇది ఎప్పుడైతే కాలేసానో ఇది అలా వెళ్ళిపోయింది. దబాలమని పడిపోయాను. ఇంకా నయ్యం మా అన్నయ్య ఉన్నాడు అక్కడ. ఆడు ఈతగాడు, ఏట బాగా వేస్తాడు. మా అన్నయ్య గబిక్కని దూకి నన్ను పట్టుకొని ఒక రెక్కతో ఇలా లేపేసేసి పడవలో పాడేశాడు. అంటే 2 పడవల మీద కాలు. అంటే నువ్వు వెచ్చగానే ఉండవు, చల్లగానే ఉండవు. ఖాళీగా ఉన్నప్పుడే మందిరానికి వస్తావు. ఖాళీ లేకపోతే మందిరం లేదు, దేవుడు లేడు. ఆయన నిన్ను పిలుచుకున్నాడా, పిలవలేదా? పిలుచుకుంటే ఆయన నీ ఎదుట తలుపులు తీస్తారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆయన నిన్ను పిలిస్తే, ఆయన పిలుపుకు నువ్వు లోబడితే ఆ పరలోక ద్వారాలు నీ ఎదుట తెరుచుకొని ఉంటాయి. ఒకవేళ పిల్లవని పేరెంట్ గారికి వెళ్ళినట్లుగా నువ్వు వెళ్ళావు అనుకో, ఆ ద్వారాలు ఏమైపోతాయి? మూసుకుపోతాయి. ఆయన ఆ తలుపులు మూసినప్పుడు ఎవరు కూడా తీలేరు. ఆయన తలుపులు తీస్తే ఎవరు కూడా ఆ తలుపులు వేయలేరు. ఈరోజు ప్రియా దేవుని బిడ్డ, త్యాగం కలిగి, సమర్పణ కలిగి దేవుని సన్నిధిలో విశ్వాసైనా సేవకుడినైనా ఎలా ఉండాలి? యథార్థంగా చెప్తున్నా. నేను నా విశ్వాస జీవితంలో సేవకుడికి చెప్పేవాడిని. నేను నువ్వు చేసిన తప్పు, నువ్వు చేస్తున్నది తప్పు అని బ్రదర్లకు కూడా చెప్పేవాడిని నా విశ్వాస జీవితంలోనే. ఈ మాట ఎందుకు రోషంగా చెప్తున్నాను మీకు? ఈ మాట ఎందుకు చెప్తున్నాను రోషంగా అంటే, ప్రియ దేవుని బిడ్డ, ఆరోను వంశస్థుల్ని పిలిచినట్లుగా నా దేవుడు నిన్ను పిలిచి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను ఆయన వృద్ధి చేయునుగాక. ఆమేన్. ఏది కూడా ఆశీర్వాదాలకి దూరంగా నువ్వు ఉండరు. ఎందుకంటే నువ్వు పిలువబడిన వాడవు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ తండ్రిని బట్టి లేక పిల్లలు ఆశీర్వదించబడతారని లేఖనాలు చెప్తున్నాయి. ఎవరిని బట్టి? తండ్రిని బట్టి, తల్లిని బట్టి పిల్లలు దీవించబడతారంట. ఎలాగ దీవించబడతారు? తల్లిదండ్రులను బట్టి. ఏమండి, మీకు ముందే చెప్పాను, మనకు కావలసిన దీవెనలు ఏంటి? మీరు కూడా చెప్పండి, మీరు కూడా నోరు తెరవండి. మనకి ఏ దీవెనలు కావాలని చెప్పాను? పరలోక సంబంధమైన దీవెనలు కావాలని చెప్పాను. ఈ పరలోక సంబంధమైన దీవెనలకు నీ పిల్లలు ఏమవ్వాలి? యోగ్యులుగా మార్చబడాలి. అంటే తల్లిదండ్రుల దీవెన, వాళ్ళు చేసిన పరిచర్య కానివ్వండి, దేవుని సన్నిధిలో వారు చేసిన ప్రార్థనే కానివ్వండి, ఆ ప్రార్థనకి ప్రతిఫలం ఎవరి మీదకి వస్తుంది? చెప్పండి. ఆ ప్రార్థనకి ప్రతిఫలం మన పిల్లల మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక.
హల్లెలూయా. ఆ ప్రార్థనకు ప్రతిఫలం మన పిల్లల మీదకి వస్తుంది. కాబట్టి అందుకునే తన యందు భయభక్తులు గల వారిని దేవుడు ఏం చేస్తాడంటున్నాడు? ఆశీర్వదిస్తాడు. మిమ్మల్నే కాదు, మీ పిల్లల్ని ఆశీర్వదిస్తాను, వారి పిల్లల్ని ఆశీర్వదిస్తాను. ఆశీర్వాదే కాదు, వృద్ధి చెందుతారు. మిమ్మలను, మీ పిల్లలను ఆయన మమ్మలను మర్చిపోవడానికి అన్యాయస్తుడైన దేవుడు కాదు. యెహోవా మమ్మలను మర్చిపోలేదు అన్నాడు. అక్కడ ఉందండి ఆ వాక్యం, ఒకసారి చదవండి. యెహోవా మమ్మును మరచిపోలేదు, యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. చూసారా ఏమండి అమ్మా, ఆయన మిమ్మల్ని మర్చిపోలేదంట. ఎందుకని మర్చిపోలేదు? ఏమండి, 1కి 10 సార్లు దేవుని ముఖ దర్శనాన్ని ఏం చేస్తున్నాం అమ్మా? 1కి 10 సార్లు ఆయన ముఖ దర్శనాన్ని చూస్తూ ఉన్నప్పుడు, ఆయన కళ్ళెదురుగుండగా మనం కనబడుతూ ఉన్నప్పుడు ఆయన మనల్ని మర్చిపోతాడా? మర్చిపోడు. ఎందుకని మర్చిపోడు? మాట్లాడరండి. మనకి ఏదైనా ఒక పని ఉందండి, అవసరం ఉంది, అది పెద్ద పని. ఆ పెద్ద పని అవ్వాలంటే ఒక రాజకీయ నాయకుడిని కలుసుకోవాలి, అయితే బాగా పలుకుబడి ఉన్నాడు కలుసుకోవాలి. మీరు అప్పుడప్పుడు వెళ్ళి కలుసుకుంటారా? లేదంటే ఏదో వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి ఖాళీగా ఉన్నప్పుడల్లా అయ్యగారు మా పని ఏం చేశారండి, అయ్యా మా పని ఏం చేశారయ్యా అని తరచుగా వెళ్ళి కలుసుకుంటారా? మన పని అవ్వాలంటే మనం వెళ్ళి ఎప్పుడు కలుసుకోవాలి? తరచుగా వెళ్ళి కలుసుకోవాలి. అప్పుడప్పుడు టచ్చింగ్లు ఇస్తున్నాం అనుకో, అప్పుడప్పుడు టచ్చింగ్లు ఏమంటారు దాన్ని? ఏమంటారమ్మా? చాలామంది ఉన్నారు టచ్చింగ్లు ఇచ్చేవాళ్ళు, అప్పుడప్పుడు వచ్చి టచ్చింగ్లు ఇచ్చేవాళ్ళు. వాళ్ళ గురించి దేవుడు చెప్పట్లా. తరచుగా దేవుడికి ఎప్పుడైతే నువ్వు కనబడుతూ ఉంటావో, తరచుగా దేవుని మందిరానికి ఎప్పుడైతే గోజాడుతూ ఉంటావో, తరచుగా దేవుని మందిరంలో ఎప్పుడైతే పరిచర్య చేస్తావో, తరచుగా నువ్వు దేవుని సన్నిధిలో ఎలా మసులుకోవాలో మసులుకుంటావో, అప్పుడు ఆయన అంటున్నాడు, నిన్ను నేను మర్చిపోను. నువ్వు కూడా అనొచ్చు ఏమని? ఆయన నన్ను మర్చిపోవడానికి అన్యాయస్తుడైన దేవుడు కాడు. నువ్వు చేసిన పరిచర్య కానివ్వండి, మీరు చేసిన త్యాగం అంటే ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో కొంతమంది త్యాగం చేస్తారు. ఆ త్యాగం, ఆ పరిచర్య, ఏ విధమైన పరిచర్య అయినా సరే, ఆ త్యాగంతో కూడిన పరిచర్య. నువ్వు ఖర్చు పెట్టిన ధనమే కానివ్వండి, ప్రతిదీ కూడా ఆయన మర్చిపోవడానికి అన్యాయస్తుడైన దేవుడు కాదు. నువ్వు కూడా ధైర్యంగా చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు? నన్ను ఆయన మర్చిపోవడానికి అన్యాయస్తుడైన దేవుడు కాడు. నన్ను మర్చిపోడు ఆయన. ఎందుకని మర్చిపోడు? రోజు ఆయన్ని ముఖకాంతి చూసి, ముఖ దర్శనాన్ని చూసి, ఆయన సన్నిధిలో ఎప్పుడు కనబడుతూ ఉంటూ, ఆయన సన్నిధి నా మందిరం, నా సన్నిధి నాకిచ్చిన ప్రభు, నాకిచ్చిన మందిరం, ఈ మందిరంలో నేను ఉండాలి, ఈ మందిరంలో చెయ్యాలి అని ఎప్పుడు తరచుగా నీకుంటే, ప్రభు నీ హృదయాన్ని గమనిస్తాడు, నీ త్యాగాన్ని చూసి నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. అంటే నీ పిల్లలు ఎక్కడ ఉంటారంటే పరలోక రాజ్యంలో ఉంటారు. నేను ముందుగానే చెప్పాను, భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు నేను చెప్పట్లేదు. భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు రాజకీయ నాయకుడు ఆశీర్వదించబడుతున్నాడు, సినిమాల్లో యాక్ట్ చేసేవారు ఆశీర్వదించబడుతున్నారు. ఆశీర్వదించబడుతుంటే డబ్బు ఉండటమే, అంతేనంటారా? అవునండి, డబ్బుంటే ఆశీర్వాదం ఉన్నట్టే అని మనం అనుకుంటాం. దేవుని వాక్యం ఏం తెలుస్తుంది తెలుసా? నీ డబ్బు నీ అక్కడికి రాదు అని చెప్తుంది.
నీ డబ్బు నీ ఎక్కడికి రాదు. నీ డబ్బు నీ ప్రాణాన్ని కాపాడదు, నిలబెట్టదు అని దేవుని వాక్యం చెప్తుంది. అందుకనే నేను చెప్పేది ఏంటంటే, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కావాలి. మనం కుటుంబముగా దేవుని సన్నిధిలో ఉండాలి. ఆ పరలోక రాజ్యంలో కుటుంబముగా దేవుని మనం స్తుతించాలి. అది నిత్యమైన నికరమైన పట్టణం. ఆ నిత్య నివాసమైన పట్టణంలో మనం కుటుంబముగా ఉండాలి. కుటుంబాలుగా ఉండాలి. మన పిల్లలు. అందుకని ఆశీర్వాదం మిమ్మల్నినేమి మీ పిల్లలనేమి అన్నాడు ఆయన. మిమ్మల్నినేమి మీ పిల్లలనేమి. నా యందు భయభక్తులు గలవారు అందరూ నా ముఖ దర్శనాన్ని చూస్తారు, నా సన్నిధిలో ఉంటారు. మనం సమర్పించుకున్నాం. మనం దేవుని పిలుపుకి లోబడి దేవుని సన్నిధికి వచ్చాం. మన పిల్లల సంగతి ఏంటి? మాట్లాడరండి. ఆ రోజులు తెలుసుకుంటారులేండి. ఎప్పుడు నా ఎంత వయసు వచ్చిన తర్వాత తెలుసుకుంటారులేండి. ఎంత వయసు వచ్చిన తర్వాత మాట్లాడరండి. నా ఎంత వయసు వచ్చిన తర్వాత తెలుసుకుంటారులేండి. తెలుసుకుంటాం కాదు, బాలురులుగా ఉన్నప్పుడే నువ్వు దేవుని సన్నిధిలో నీ పిల్లలు ఏం చేయాలి? బాలురులుగా ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో నీ పిల్లల్ని నలగొట్టాలి. పిల్లల్ని నలగొట్టుకోవాలి బాలురుగా ఉన్నప్పుడే. చిన్నప్పుడే పిల్లలకి బెత్తం పట్టుకోవాలి. ఎదిగిన తర్వాత మన పెద్దలు సామెత అన్నారు. ఏంటి ఆ సామెత? అది మన నోటంట బాగా వచ్చు. మొక్కైనప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు నాటాలి. వాళ్ళు ఆ మొక్కైనప్పుడు నువ్వు ఎప్పుడైతే నాటావో వాళ్ళు ఎదుగుతూ ఖర్జూర వృక్షం వల్ల ఏమవుతారు? మొవ్వ వేసి ఎదుగుతారంట. మొవ్వ వేసి ఎదుగుతారు. అందుకనే ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, హారోను వంశస్థులను నేను ఆశీర్వదిస్తాను. ఈ హారోను వంశస్థులు ఎవరయ్యా అంటే పిలువబడిన వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిలువబడిన వారు. ఓ మాట చెప్తాను వినండి. ఎఫెసు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వాక్యం చూడండి. పిలువబడిన వారు కొరకు అక్కడ కొన్ని మాటలు అపోస్తలుడైన పౌలు గారు మనకి చక్కని మాటలు తెలియపరిచారు. ఎఫెసు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వాక్యం. మీరు పిలువబడిన పిలుపునకు తగునట్లుగా. అక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు పిలువబడిన తగునట్లుగా అంటే దాని సంగతి ఏంటి? ఆ వాక్యం తీసారమ్మా? అందరూ తీసారా? మళ్ళీ చెప్పమంటారా? పేజీ నెంబర్ చెప్పమంటారా? 175. అక్కడ 4వ అధ్యాయము 3వ వాక్యంలో మీరు పిలువబడిన పిలుపునకు తగునట్లుగా. అమ్మా అర్థమవుతుందా? అయ్యా అర్థమవుతుందా? పిలువబడిన పిలుపునకు తగునట్లుగా ప్రవర్తించండి అయ్యా అంటున్నాడు. ఎలాగా? పిలుపునకు తగునట్లుగా దేవుని సన్నిధిలో ఎలాగ మనం ప్రవర్తిస్తున్నాం? దేవుని సన్నిధిలో పిలుపునకు తగునట్లుగా ప్రవర్తిస్తున్నామా? మీకు ముందే చెప్పాను. పిలువబడిన వారు ఎలా ఉంటారు? ధైర్యంగా ఉంటారు. పిలవని పేరంటానికి వెళ్ళిన వాళ్ళు ఎలా ఉంటారో భయంగా ఉంటారు. పిలవబడిన వాడు ఎలా ఉంటాడో ధైర్యంగా వెళ్తాడు. నన్ను పిలిచాడో అని ధైర్యంగా వెళ్తాడు. అదే పిలవనోడు ఏం చేస్తాడు?
దాక్కొని ఎప్పుడు నన్ను చూస్తారా, ఎప్పుడు లేపేస్తారా, ఎప్పుడు గమనిస్తారా అని ఎప్పుడు కూడా భయంగానే ఉంటాడు. ఇక్కడ పిలుపునకు తగునట్లుగా మనం ఏం చేయాలి? ఏమంటే పిలుపునకు తగునట్లుగా దేవుని సన్నిధిలో నువ్వు ఎలాగుంటున్నావు? హారోను వంశస్థుల్ని దేవుడు పిలిచాడు. ఈరోజు నీవైనా నేనైనా అందరికీ ఒకే పిలుపు. దర్శనాలు వేరుగా ఉన్నా పిలుపు, మాట్లాడండి, దర్శనాలు వేరుగా ఉన్నా పిలుపు ఒకటే. నన్ను పిలిచిన దేవుడే నిన్ను పిలిచాడు, నిన్ను పిలిచిన దేవుడే నన్ను పిలిచాడు. ఇప్పుడు పిలుపుకు నాకు తగునట్లుగా మనం ప్రవర్తిస్తున్నామా, ప్రవర్తించట్లేదా? ఏ విధంగా ఉంటున్నాం మనం అనేది ఒకటి గమనించుకోండి సహోదరులారా. హైటెక్ భక్తి అయిపోయింది. హైటెక్ భక్తి ఏంటో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. రాను అసలు విశ్వాసులైన వారిని కనుగొందునా అన్నాడు యేసయ్య. ఏమన్నాడండి? విశ్వాసులైన వారిని నేను కనుగొందునా అన్నాడంటే, అయ్యి బాబు దానికి చాలా అర్థం ఉంది. వివేచించుమా, భ్రమపరచు ప్రతి ఆత్మ తొట్టిల్లే కాలం ఇది అన్నాడు ప్రభు. పిలుపుకు లోబడిన వాళ్ళు కూడా ఈ రోజున తొట్టిల్లే పోయే కాలం. అందుకనే ప్రియా దేవుని బిడ్డ, మనం చేయవలసింది ఏంటంటే పిలుపుకి లోబడ్డ మనము. ఆ వాక్యం చెప్తుంది అక్కడ, ఏమన్నాడు అక్కడ? మీరు పిలువబడిన పిలుపునకు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను, ఎలాగంటండి? సంపూర్ణ వినయముతోను, శాశ్వతంతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. చూడండి ప్రియా దేవుని బిడ్డ, అంటే విశ్వాసులని బతిమలాడుకుంటున్నాడంటండి అపోస్తలుడు పౌలు. బతిమలాడవలసిన పని ఏమొచ్చిందయ్యా సేవకుడికి? బాబు మందిరానికి రా బాబు అమ్మా మందిరానికి రండి, మందిరానికి రండి, ఆదివారం మానొద్దు, మందిరానికి రండి. బతిమలాడవలసిన పని ఏమొచ్చింది చెప్పండి సేవకుడికి? అంటే సేవకుడు గుండెల మీద ఉన్న భారం, సేవకుడు గుండెల మీద ఉన్న భారం, ఆ భారాన్ని బట్టి ప్రభు ఇచ్చిన ఆ పిలుపును బట్టి, ఆ పిలుపుకు తగినట్లుగా మేము ప్రవర్తించాలంటే ఒక గొర్రె తప్పుకుపోకూడదు, ఒక ఆత్మ నశించిపోకూడదు అనే ఒక భారం, దీర్ఘశాంతంతో. ఎలాగంట? దీర్ఘశాంతం అంటే ఏంటి? ఏమండే చెప్పండి అమ్మా. మనలో ఉన్న ఆ ఈగో అంటారు, అట్లా ఏమంటారండి? మనలో ఉన్న ఆ ఈగోని ఏం చేయాలంటే చంపేసుకోవాలి, మొత్తం చంపేసుకోవాలి. దీర్ఘశాంతం. ఈ వారం రాలు, 2 వారాలు, 3 వారాలు, 4 వారాలు, అయ్యా మందిరానికి రయ్యా, అయ్యా సమయానికి రండి, అయ్యా సమయాన్ని దొంగిలించొద్దయ్యా, సమయానికి రండి అయ్యా అని ఎంత దీర్ఘశాంతముతో దైవజనుడు మీకు బోధిస్తూ ఉన్నాడు. ఆ దీర్ఘశాంతము నాకే కాదు, మనందరికీ కూడా కావాలి. అది అందరూ పిలువబడిన వారమే. ఇప్పుడు పిలువబడిన వారు కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో
ఉన్నారు. పిలుపునకు లోబడ్డారు కాబట్టి. పిలువబడకపోతే అవునండి, ఎక్కడెక్కడ పార్కులు అంటానో, లేదంటే ఆదివారం ఆ చికెనో మటనో తెచ్చుకొని శుభ్రంగా తిని మనకెందుకులేని ఏమండి శుభ్రంగా పడుకుందరు. నేను అంతే, నేను ఆ కోణానికి చెందినోడినే. ఆదివారం వచ్చేటప్పటికి 3 రకాలు తెచ్చేవాడిని. యథార్థంగా చెప్తున్నాను, ఆదివారం వచ్చేటప్పటికి 3 రకాలు తెచ్చేవాడిని. 3 రకాల్లో ఒకటి కూడా తినేవాడిని కాదు. ఎందుకనండి 3 రకాలు కరెక్ట్గా రైతు బజార్కి వెళ్ళేవాడిని. అన్నీ ఇంటికాడికి 12 ఆ టైంకల్లా 11 ఆ టైంకల్లా తెచ్చిచ్చేసేవాడిని. శుభ్రంగా మేకప్ వేసుకునేవాడిని, తానం చేసేవాడిని, మేకప్ అయిపోయేవాడిని, బార్కి వెళ్ళిపోయేవాడిని. బారుకి వెళ్ళిపోయి సాయంత్రం 4, 5 ఆ టైంకల్లా టూ మచ్ అయిపోయి తూలు ఇంటికి వస్తే అన్నం ఎక్కడ ఉందండి, తెచ్చుకున్న కూరలు ఏమైపోయినాయండి. దరిద్రపు బతుకు. ఆ దరిద్రపు బతుకు నుంచి దేవుడు పిలుపునందుకొని ఈరోజు ఈ విధంగా నిలబెట్టాడు. దన్నబెట్టి మరో చెప్తున్నాను, పిలుపుకు తగినట్లుగా మనం ఏం చేయాలి? ప్రవర్తించాలి, దేవునికి లోబడాలి, దేవునికి భయపడాలి, దేవుని సన్నిధికి భయపడాలి. ఎప్పుడైతే ఈ లక్షణాలన్నీ మనలో ఉంటే మనం హారోను వంశస్థులం అవుతామా? హారోను వంశస్థులను ఏం చేస్తాడు? ఆయన ఆశీర్వదిస్తాడు. ఏ ఆశీర్వాదాలు? పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు. అట్టి ఆశీర్వాదాలు దేవుడు మీకును మీ పిల్లలకును దేవుడు అనుగ్రహించును గాక. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఆయన హారోను వంశస్థులను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసిన దేవుడు. అయ్యా, మిమ్మలను మీ పిల్లలను, పెద్దలనేమి పిల్లలనేమి, దేవుని యందు భయభక్తులు గల వారిని నేను ఆశీర్వదిస్తాను అని ప్రభు లేఖనాల్లో ఉండి మనతో మాట్లాడారు. అయ్యా సహోదరి సహోదరుడా, నిన్ను నీ పిల్లలను వారి పిల్లలను వృద్ధి చేస్తానని ప్రభు చెప్పాడు. ఎప్పుడు? ఏ ఆశీర్వాదం? పరలోక సంబంధమైన ఆశీర్వాదం కావాలా? భూ సంబంధమైన ఆశీర్వాదం కావాలా? భూ సంబంధమైన ఆశీర్వాదం నీకుంటే నువ్వు దేవుని రాజ్యానికి చేరలేవు. పరలోక సంబంధమైన ఆశీర్వాదం నీకుంటే ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని వ్యాధులైనా, బాధైనా యుగయుగాలు ఉండే ఆ పరలోక రాజ్యంలో నువ్వు ఉంటావు. నీవు, నీ కుటుంబం, పిల్లలను నువ్వు చూస్తావు. అందరం ఒక క్షణం విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, జీవాధిపతి నీకు స్తోత్రములు నాయన. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తానికి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రములు. ఆత్మస్వరూపడానికి స్తోత్రములు తండ్రి. ఆకాశము నీ సింహాసము, భూలోకము నీ పాదపీఠమైన దేవానికి స్తోత్రములు తండ్రి. అయా మా రక్షకుడివి, మా దేవుడివి, మా తండ్రివి, మా దైవం, మా సర్వము నువ్వే నయనానికి స్తోత్రములు తండ్రి. మా నీతి సూర్యుడివి కూడా నువ్వే నయనానికి స్తోత్రములు. మా మీద ఉదయించే దేవుడివి నువ్వు నయనానికి స్తోత్రములు తండ్రి. నీ కొందనాలు
అయానికి లెక్కలేని కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. అయా నీ దైవ సేవకుల్ని నిలబెట్టుకోండి ప్రభా. మాతోనూ కూడి వచ్చిన బిడ్డలతోనూ నువ్వు మాట్లాడున్నావు ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. అయా నువ్వు మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా నయనానికి స్తోత్రములు తండ్రి. నీకు వందనాలు. పిలువబడిన వారుగా ఉండాలి ప్రభా. అయా నైనా నీ బిడ్డల హృదయములు నా తండ్రి నీ మాటలు నిలబడాలి ప్రభా. నీకు వందనాలు నైనా. ఎవరును ఉడిసిపెట్టుకోకూడదయ్యా. అయా ఆత్మ శరీరముగాను ప్రభా. అయా నైనా నీ వాక్యాన్ని నవర వేసుకుంటూ ఉండాలి తండ్రి. నీకు వందనాలు. అయా శ్రద్ధగా నీలో నిలబడాలి ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. అయా ఆసక్తి కలిగి నీ సన్నిధిలోకి రావాలయ్యా. భయభక్తులు కలిగి రావాలని నువ్వు మాట్లాడున్నావు నైనా. ఇదేత కలిగి రావాలని అడుగున్నావు ప్రభా. అయా నీకు స్తోత్రములు తండ్రి. వంశతుల వలె ఆశీర్వదిస్తానన్నావు నాయనా. మమ్మల్ని మా పిల్లలను నువ్వు ఆశీర్వదిస్తానన్నావు ప్రభా. అయా నీకు స్తోత్రములు తండ్రి. నీలో నడిపించబడే ఆత్మను మాకు దయచేయండి అయ్యా. నీలో నిలబడే కోపను మాకు దయచేయండి తండ్రి. భయము కావాలి, భక్తి కావాలి, నీకు లోబడే స్వభావము కావాలి ప్రభా. మా బిడ్డలందరికీ మీరు అనుగ్రహించండి అయ్యా. అయ్యా మా బిడ్డలందరికీ మీరు అనుగ్రహించండి అయ్యా. విధేయత కలిగి ఉండాలి ప్రభా. నీకు లోబడి ఉండాలి నాయనా. నీకు వందనాలు తండ్రి. అయ్యా చెదిరిపోని వలె కాదు ప్రభా. లోకభోగము కాదు నాయనా. పరలోక సంబంధాన్ని ఇస్తానన్నావు ప్రభా. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. అటు పొందుకునే ధన్యత మాకు దయచేయండి అయ్యా. అయ్యా అటు నీ రాజ్యంలో చింతపడే ఆత్మను మాకు దయచేయండి అయ్యా. మేము వదిలిపెట్టుకోకూడదు ప్రభా. మేము దూరపరుచుకోకూడదయ్యా. మా బిడ్డల జీవితాల్లో ఫలింపచేయండి తండ్రి. నీకు స్తోత్రములు నాయనా. ఏదో వస్తున్నాము వెళ్తున్నాము అని కాదు కానీ అయ్యా ఆసక్తి కలిగి నీలో ఒక భయాన్ని పొందుకునే ఆత్మను కలిగేసేయండి అయ్యా. భయము కావాలయ్యా. అయ్యా ముందు భయము కావాలయ్యా. భక్తి కావాలి ప్రభా. అయ్యా భక్తి కావాలయ్యా. మీరు కలిగేసేయండి తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. మా విశ్వాసాల బిడ్డలందరినీ కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. అయ్యా ఉద్యోగం చేసుకున్న బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. చేతి పని చేసుకున్న బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. రకరకాల వ్యాపారాల చేతున్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి అయ్యా. పాడి పండున్న బిడ్డలను మీరు దీవించండి తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. నీకు వందనాలు. అలాగే నాయన వచ్చిన బిడ్డలకి బలహీనతగా ఉంటే అయ్యా ప్రతి బలహీనతను తొలగించండి. ప్రతి రోగాన్ని విడుదల కలిగేసేయండి. నీ గొప్పలో బద్దలపరచండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. నీ బిడ్డలుగా నీ కను దృష్టి ఉంచండి తండ్రి. నీకు స్తోత్రాలు. నీకు కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అలాగే సేవకులు కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం అయ్యా. సేవకులకు ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, కొవ్వును మీరు దయచేయండి అయ్యా. అయ్యా నాయనా నీకు స్తోత్రములు తండ్రి. నిలువెల్ల నీ రక్తాన్ని పోర్చించండి అయ్యా. నీ కుప్ప ఎమ్మడి కుప్పను అనుగ్రహించండి అయ్యా. నీకు స్తోత్రములు తండ్రి. మీరు కార్యాన్ని చేయండి దేవా. నీకు స్తోత్రాలు అయ్యా. నువ్వు ఎంత బలహీనుడు, నువ్వు అప్పుడు బలవంతుడు అని నువ్వు చెప్పున్నావు తండ్రి. అటు రీతిగా నీ సేవకుని అలా నిలబెట్టుకుని మాట్లాడుతున్న పెద్ద మాట కొరకు నీకు స్తోత్రాలు. ఇంకా బలపరిచి నూతన కుప్పను అనుగ్రహించండి. నూతన ఆరోగ్యాన్ని దయచేయండి. నూతన శక్తిని మీరు కలిగిసేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగే కూడి వచ్చిన బిడ్డల్ని, మమ్మల్ని, సేవకుల్ని నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున పట్టి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని సన్నిధి సావాసం సకల కోటి పరిశుద్ధులకును కూడి వచ్చిన మీకును, మీ కుటుంబాలకును, సేవకుల కుటుంబాలకును, హారోనుల వంశస్థుల్ని ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు మిమ్మలను, సేవకుల్ని, సంఘాన్ని ప్రభు ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇంతటితో ఆరాధన ముగించబడింది.